వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఆ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వ్యక్తుల యొక్క వికాసంపై పరిసరాల యొక్క ప్రభావం మరియు వారి యొక్క పరిశోధనల గురించి తెలుసుకుందాం. సో వ్యక్తి వికాసంపై అనువంశికత కంటే కూడా పరిసరాల ప్రభావం ఎక్కువని తెలియజేసిన వారు పరిసరవాదులు. అందులో మొదటి సైంటిస్ట్ డబ్ల్యూసి బాగ్లే. సో డబ్ల్యూసి బాగ్లే అనేటువంటి సైంటిస్ట్ పాఠశాల యొక్క వసతులకు వ్యక్తుల యొక్క వికాసానికి మధ్య సహసంబంధం ఉంటుంది అని ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో తెలిపారు. సో సెకండ్ సైంటిస్ట్ గోర్డన్ అనేటువంటి సైంటిస్ట్ పడవ నడిపేటటువంటి పిల్లలపైన మరియు జిప్సీ పిల్లలపైన కూడా పరిశోధన చేశారు. సో జిప్సీ పిల్లలపై పరిశోధన చేసిన సైంటిస్ట్ గోర్డన్. నెక్స్ట్ న్యూమన్, ఫ్రీమన్, హోల్డింగర్. ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారంటే మిల్డ్రెడ్ రూత్ అనే సమరూప కవలలపైన పరిశోధన చేశారు. సో న్యూమన్, ఫ్రీమన్, హోల్డింగర్ ఈ ముగ్గురు కూడా మిల్డ్రెడ్ రూత్ అనేటటువంటి సమరూప కవలల మీద పరిశోధన చేశారు. నెక్స్ట్ ఫోర్త్ సైంటిస్ట్ స్కోడక్ అనేటువంటి సైంటిస్ట్ పెంపుడు శిశువులు అదేవిధంగా అసలు తల్లుల పైన పరిశోధన చేశాడు. సో పెంపుడు శిశువులు మరియు అసలు తల్లుల మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే స్కోడక్. లాస్ట్ సైంటిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జేబి వాట్సన్ అనేటువంటి సైంటిస్ట్. నాకు 12 మంది నవజాత శిశువులను ఇచ్చినట్లయితే నేను డాక్టర్లుగాను అదేవిధంగా లాయర్లుగాను ఇంజనీర్లుగాను ఉపాధ్యాయులుగాను దొంగలుగాను మతాధికారులుగాను తయారు చేస్తాను అన్న వ్యక్తి ఎవరు అంటే జేబి వాట్సన్. ఇతను బిహేవియరిజం అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ పరిసరవాదులను చాలా సింపుల్ గా బాగోను, ఫ్రీహోస్కోవా అనేటటువంటి సింపుల్ నిమోనిక్స్ తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, అదేవిధంగా ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.